కానీ వాన కొడితే మాత్రం మామూలు అడ్వెంచర్ ఉండదు. వర్షంలో తాటి చెట్టు పైన క్యాంపింగ్, అది కూడా చికెన్ తినుకుంటా. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వర్షం స్టార్ట్ అయిపోయింది, సేమ్ టైం ఫుల్ గాలి అయితే పెడుతుంది అనమాట. చెట్టు ఊగేసరికి ఏమవుతుందంటే మన ఈ ట్రీ హౌస్ ఏది ఉందో అది కూడా మొత్తం ఇట్లా ఊగుతుంది, కింద పడుతుందేమో అనిపిస్తుంది. కిందికి దిగుదాం అనుకున్నాం కానీ అదే టైంకి నిచ్చెన అయితే కింద పడిపోయింది. మీరు చూడరు ఎట్లా కూర్చోరు, ఇగో మొత్తం ఊరుకుతుంది, మొత్తం ఊగుతుంది. ఎంతైనా రిస్కే, లైఫ్ రిస్క్ పెట్టుడు ఇప్పుడు ఇక్కడ. మీకు వినబడుతున్నాయి లేదా, మొత్తం ఉరుముతుంది ఘోరంగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. లాస్ట్ వీడియోస్ వల్ల మీరు చూసే ఉంటారు, చెట్టు పైన మనం ఒక ట్రీ హౌస్ అయితే తయారు చేసినాం కదా. దానికైతే చాలా లగ్జరీగా అయితే ట్రై చేసినాం. దానిపైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్టయితే అదే ట్రీ హౌస్ లో క్యాంపింగ్ చేస్తామని అయితే చెప్పినాం. మీ సపోర్ట్ సూపర్ గా వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ట్రీ హౌస్ లో క్యాంపింగ్. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ సామాన్ అయితే ఆల్రెడీ మీదకి వెళ్ళిపోయింది, మేము కూడా మీదకైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైం. ఈ రోజు నైట్ మొత్తం దానిపైన స్పెండ్ చేయబోతున్నాం. తాడి చెట్లు వచ్చేసి నైట్ టైంలో పడుకుంటే తర్వాత లేస్తాయి అంటారు. మరి చూద్దాం అది ఎక్స్పీరియన్స్ అవుతామా లేదా అని చెప్పేసి. ఎప్పుడు విన్నావారా? మేము విన్నాం, చాలా మంది వినే ఉంటారు, ఎవరో కామెంట్ అయితే ఏరి. సో అటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా నైట్ అవుతామా, లేకపోతే తాడి చెట్టు పైన దయ్యాలు ఉంటాయి అంటారు కదా, అటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మేము ఏమైనా పొందుతామా లేదా అని చెప్పేసి వీడియోలో అయితే చూడబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికైతే తాటి చెట్టు పైన ఉన్న మన ట్రీ హౌస్ లోకి అయితే వచ్చేసినాం గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా అనిపిస్తుందో, చాలా క్రేజీగా ఉంది. మా దగ్గర ఇన్స్టా 360 లేదు కానీ అది ఉంటే కట్టే బయటికి పెడితే ఇంకా మస్తు కనవాడు. అయినా సరే మీకు మాక్సిమం చూపిస్తాయి, మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్లా అయితే ఉందన్నమాట. పైన మీరు చూసినట్టయితే తాటి చెట్టు మీద మీరు చూడొచ్చు ఇల్లు మనది. కింద మీరు చూసినట్టయితే మొత్తం డౌన్ ఏరియా. ఇప్పుడు ఇదే ఇంట్లో మేము రాత్రి మొత్తం సర్వైవ్ కాబోతున్నాం అనమాట. మనం క్రియేట్ చేసినప్పటికీ ఇప్పటికి ఏం మారింది అంటే, పైన మనం వేసిన గడ్డి మొత్తం ఎండిపోయింది. అంటే మొత్తం కాదు, లైట్గా ఎండిపోయింది. దగ్గర 2-3 డేస్ అవుతుంది అనమాట, అందుకే ఎండిపోయింది. అది తప్ప ఇంకేం చేంజ్ చేయాలి. ఇక్కడ ఉన్న మీకు పిట్టగూళ్ళు అదే విధంగా ఉన్నాయి, ఈ తాటి చెట్టుకు మనం కట్టిన కొమ్మలు అదే విధంగా ఉన్నాయి, మనం వేసిన లైటింగ్ అదే విధంగా ఉంది. ఆ రోజు మేము పెట్టిపోయిన కార్పెట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. మేము తీయాలి ఇప్పటి వరకు. జస్ట్ ఓవర్ నైట్ కావాల్సిన సామాన్ అయితే తెచ్చుకున్నాం. ఆ సామాన్ ఏంటిది ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు మీరు వీడియోలో అయితే చూడబోతున్నారు అనమాట. అలాగే ఈ ఓవర్ నైట్ సర్వైవల్లో ఎవరెవరు ఉండబోతున్నాం అంటే, నేను, దింపిగాడు, మహేష్ ముగ్గురం అయితే ఈ నైట్ అయితే సర్వైవ్ కాబోతున్నాం. అలాగే ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటిది అంటే, నేను ఆల్రెడీ మీకు కింద చెప్పినా కదా, నైట్ మరి చెట్టు పడుకుంటుందా, పడుకొని లేస్తుందా, అలాగే ఇక్కడ ఏమైనా అబ్నార్మల్ యాక్టివిటీ ఏమైనా జరుగుతుందా, తాడి చెట్ల మీదనే దయ్యాలు ఉంటాయి అంటారు. చూద్దాం మరి ఏమైనా జరుగుతుందా లేదా అని చెప్పేసి. అవి నీకు ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి మేము ఏం చేయబోతున్నాం అంటే, ఈరోజు నైట్ వచ్చేసి స్పెషల్ చికెన్. తాడి చెట్టు మీద ఇప్పటివరకు ఎవరైనా చికెన్ వండిర్రా? తాడి చెట్టు కింద వండిరు కావచ్చు, కానీ తాడి చెట్టు మీద ఇప్పటివరకు ఎవరు చికెన్ అయితే వండుండరు. ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో మీరు చూడబోతున్నారు. నైట్ చికెన్ వండుదాం, దుమ్ము చేద్దాం. దయ్యం ఏదైనా ఉంటే ఉరికి రావాలి. దాని కూడా అవసరం పెట్టుకున్నారు సైడ్కి. నలుగురం పడతాం మేము, ముగ్గురం కాకుండా. ఈసారి ముగ్గురమే ఉన్నాం కాబట్టి మాకు పడుకోవడానికి కూడా అంత ఇబ్బంది కాదు కావచ్చు. నైట్ పడుకున్నప్పుడు కూడా మాకేమన్నా అనిపిస్తే మీకు చెప్తాం, ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినా లేదని చెప్పేసి. సో ఓవరాల్గా ఈరోజు క్యాంపింగ్ వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. వీడియో చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేసేయండి. ఇప్పటివరకు ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఫర్దర్గా ఇప్పుడు మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఆ గేమ్లో విన్నర్ ఎవరైతే వాళ్ళకి వచ్చేసి గులాబ్ జామ్స్. ఇప్పుడు మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మా దగ్గర 3 పేపర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 పేపర్స్ తోటి 3 ఏరోప్లేన్లు చేసి ఎగిరేస్తాం. చెట్టు మీద ఉన్నాం కాబట్టి ఎవరిద్దరి అయితే దూరం పోతే వాళ్ళిద్దరికి 2 గులాబ్ జామ్స్ వస్తాయి చెరొకటి. ఎవడైతే లాస్ట్ కుంటాడో గులాబ్ జామ్ రాదు, వేరేటోళ్ళ ముఖం అయితే చూడాలి. ఏరోప్లేన్ చేస్తారా? చేయొచ్చు, దూరం పోతా చూడు. చూద్దామా పాట. ఏమైందిరా అన్నా స్కూల్లో చేసినాడు, ఇది ఎట్లా చేయాలో అర్థమైతే లేదు. ఈజీ ఇట్లా చేసావు ఫస్ట్ చూపి డింపి. నేను చూపియా నాకేండి, నేను ఎప్పుడో స్కూల్లో చేసావు. స్కూల్ అయిపోయి 5 సంవత్సరాలు.
నాన్న చూసుకుంటే చేద్దావా సరే. నువ్వు ఏ ప్రాసెస్ నేను చేసేది పొడుగుదిగా పొడుగుతుందా పొడుగు వస్తుంది. నువ్వు నన్ను చూసి చేయాలి అట్లాంటి డింపి చూసి చేస్తాడు కలవదు ఓపిడి ఏమేమో మలిసిండే చిన్నగా అయింది ఇది. ఇది ఇట్లా పట్టుకునేసి అదే కదా ఇది. బుడది ఎన్ని మడతలు మలుతావు ఇంకా నా ఇష్టం అరే దూరం పోయేది లెక్క అంతే. చేస్తున్నాం. నన్ను చూసుకుంటే ఇక సరే ఇంకడే నా కాంపిటీటర్ కానీ నేనే చూపించుకొని నేర్పించే అవుతుంది. మెల్లగా. అరే గెలిచిన వాళ్ళకి గులాబ్ జాములు ఓడిపోతే సూపు సరే కొంచెం మెల్లగా. అయిపోయింది కథం ఇప్పుడు డిసైడ్ అయిపోయాడు ఓడిపోయి. అయిపోయా కట్టెలు వేసావునా ఇట్లా మళ్ళీ సిద్ధేరా చేసిస్తేరా ఏమన్నారా మనం పడవనని చేస్తా లేదా అవన్నీ ఉసుకులో వేసా ఇప్పుడు ఇట్లా గుర్తొస్తాయి. కెమెరా చేస్తుందా కప్ప చేస్తుందా చేసిన అన్ని ఒకప్పుడు మొత్తం వేసా అన్ని వేసా కానీ మర్చిపోయేటి అరా అది ఏమో అంత నీ లేవకుండా చేసిస్తా అన్నా మంచిగా అన్నా వద్దానా రెడీ ఇప్పుడైతే ఫస్ట్ నేను ఏమవుతున్నా చూద్దాం ఎంత దూరం పోతుంది ఏం కదా అని చెప్పేసి మీరు ఇక్కడ చూడరు బయట డ్రోన్ ఫుడ్ ఇలా ఫ్లైట్ ఎంత దూరం పోయిందనే కనబడుతుంది. ఫస్ట్ పోయేది నాది. రెడీ రెడీ చేస్తున్నా రెడీ ఏ దూరం పోయే గులాబ్ జామ్ మనకి గిన్నె పడుతుంది మా సెకండ్ వేసినా చేస్తున్నా వేసేయి. నా ఫ్లైట్ కనబడుతుందా కింద కనబడుతుంది. పిత్కన్ దూరం పోయిందిరా. ఏయ్ దింపి అది పోతుంది 1 2 3 గో. నా దూరం అది గంతేడా నీ గీనవాడ జింగిడి డ్రోన్ లో ఏర్పడుతుందా ఇప్పటికైతే నా వెనక డింపి లాస్ట్ ఉంటావా కొట్లాడుతున్నావు రా నేనున్నా అంటుండే జింగిడి లాస్ట్ వస్తావా గివిని చూడు ఒకసారి ఇప్పుడు నేరే వస్తాడు చూద్దాం దూరం పోతుంది. ఇప్పుడు వచ్చేసి మహేష్ గడ అయితే ఎత్తుండో ఏరా 1 2 3 గో. అయ్యో ఏదిరా ఎటు ఏదిరా గిట్ పోయినా గిట్ మీద పడుతుంది దాని దూరం అనుకుంటా. ఏదిరా సింపుల్ సెట్ కాడ అందరికి సేమ్ ఉన్నట్టుంది. ఒకసారి చెట్టు మీద డ్రోన్ తీసుకొస్తే వెళ్తుంది ఎవరి డిస్టెన్స్ ఉందో. సో నీదే ఉంటది నీదే నాదే ఉంటది. చెట్టు మీద నుంచి డిస్టెన్స్ చూసుకుందాం ఇక ఏదైనా ఫేర్గా ఉండాలి. మహేషా విజయవంతంగా ఈ ఛాలెంజ్ లో విన్నర్ నేను డింపి గారు. ఎవరికైనా ఒక్కరికి 2 పెడితే నాకే వచ్చారు 2 నాది పోతో పోదా అని ఇద్దరిని పెట్టిన విన్నర్స్ ని అట్లా వీడియో. సో ఇప్పుడైతే గులాబ్ జామున్ వేసేస్తుంది కావాలన్నా ఓడిపోయిండు మనకే. అసలు ఒకటి అనుకుంటే ఒకటే అయింది. నేను అసలు చిన్న ఇద్దాం అనుకుంటే నాకు మల్వనికి రాలే ఎప్పుడు స్కూల్లో వేసినా ఎందుకైనా ఒకటి ఏరానోడు కూడా ఉండాలి. సో మొత్తానికి అయితే ఈ ఛాలెంజ్ లో డింపిగా నేను విన్ అయినా కాబట్టి ఇందులో వచ్చేసి 2 గులాబ్ జాములు అయితే ఉన్నాయి. అరే 2 గులాబ్ జాములు నాకు సూప్ నీకు ఇంకా డబ్బానికి గులాబ్ జామున్ కొత్తగా వచ్చిన కొద్దిగా మూతల పోసిరా. ఏదైనా కొద్దిగా మనం కొద్దిగా మోటివేట్ చేద్దాం. పిల్ల బచ్చగాడు ఫస్ట్ వచ్చింది కదా మళ్ళీ డిమోటివేట్ అయిపోతాడు. మనకి మూతల సూప్ పోసి కొంచెం అంతా మరి జిట్టు వెళ్ళకుండా తింపేసినాడు గిట్ల గిట్లా అని ఇచ్చేసి నువ్వు పోయి నేను చెప్తా తీ లాటు మా లాటు పోతే మా లాటు. అరే గెలిచిన సంతోషం అని ఉండద్దా ఎన్ని రోజులు గులాబ్ జాములు తిని నువ్వే కలిసిన మా ఇద్దరికి సరిపోయట్లేదు. తుమ్మే చాలు మళ్ళీ ఎక్కువ కక్కుంటాడు. ఏదో పార్టిసిపేట్ చేసినాను కదా నిన్ను చీరా చేద్దామని మా వాళ్ళు నాకు ఇవ్వకుండా గులాబ్ జాములు తిన్నారు రా. ఈ 2 నాకే కింద పడేస్తా నేను ఎట్లా తీసుకొని పండుతుందేమో అని భయం అవుతుంది. ఇదే నాకంటా ఇట్లా వేసుకుంటా డైరెక్ట్ దానికి మనం ఏం చేయలేము. అంత సూప్ కూడా తాగాలి ఆగు కథ మామగాడు అయితే గడ్డ పడ్డాడు ఒకటి తీసుకొని అవుతున్నా. ఎవరు అడిగాడు నిన్ను ఎవరు అడిగాడు ఆటలో అరటి పండు ఓడిపోతాడు మళ్ళీ అని అంటే మా ఇది ఎట్లండి ఏరోప్లేన్ వేసి గెలిచినాం. ఇదివరకు ఒకసారి చాలా ఇదే డబ్బా తీసుకొచ్చిన నాకు దొరకదే ఇవాళ దొరికింది మస్తుందిరా.
మంచిగా ఉంది. వీళ్ళు ఏదో కెమెరా మోడ్ ఏపీ పిత్తుకొని తీయపోతారా అనుకుంటుండే కావచ్చు గులాబ్ జామ్ పిత్తుకొని ఉంచిత్ర ఏమవుతున్నట్టున్నాడు. ఛాలెంజ్ పేరు ఉండాలి. ఇట్లనే కొంచెం పోస్తే ఏ ప్లీజ్. వాడు నాకే ఇష్టం లేదు, నీకేమి ఇస్తాడా వేసేది ఎత్తుండే నేను కూడా గెలిచిన పట్రా ఏం పెడతావు ఇక. ఏ కొంచెం నువ్వు ఆయన అయిపోయి నాకు చెట్టు తగ్గుతుంది. ఇవరా పెట్టినవుగా అన్న అయితే కొంచెం పోసిండు తాగుతున్నా. గులాబ్ జామ్ పోసిందా? గులాబ్ జామ్ అన్న ఇది ఏంది జామ్ కదా. ఏంటిది జామా? బ్రెడ్ జామా? ఏంటి రా ఇదేంటి చెప్పరా? గులాబ్ జామ్ నిన్నగా రసం. మరి ఏం రసం? ఏం రసం అన్న? గులాబ్ జామ్ రసం. వాడు ఎంజాయ్ ఎత్తుడు పోసినా కొద్ది అవుతుంది మంచిగా గెలవలే కానీ జింగిడి గాడు ఏమంటే ఆయన తాగి ఇది ఏం చేసుకుంటావు? పోయాను కొంచెం. నువ్వే పోతా పోయి నేను పోతే వరతలోగా నన్ను పోయనిస్తలేడు రా. నేను పోయా అప్పో ఇంత సేమ్ ఉంది. నువ్వు బచ్చగానే ఇంకా చాలా రోజులు బతకాలి తావు. ఇప్పుడైతే మనోడు రైస్ పెడతా అంటుండే రైస్ పెట్టేశారు నువ్వు ఇక పెట్టేసా. రసం తాగిన నువ్వే అట్లా సూపర్ ఉంది అంటే గులాబ్ జామున్ తిన్నా గులాబ్ జామ్ లాగా నా పిండి పిండి ఉంటాయి కానీ ఇదన్నా మంచిగా టీయా ఉంది మంచిగా. సో ఇప్పటిదాకా చూసిరు కదా ఫ్లైట్ గేమ్ అయితే ఆడినాం. గెలిచిన వాళ్ళు ఇద్దరు గులాబ్ జామున్ అయితే తిన్నారు. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఆ తర్వాత 5 minutes లోనే మనోడు రైస్ అయితే పెట్టేసిండు. రైస్ తొందరగా ఎందుకు పెట్టినామంటే లాస్ట్ టైం మనం దేన్ని వండుకున్నాం రా గడ్డి కట్టలు దానిలో వండుకుంటే దానిలో మొత్తం రైస్ అంతా ఖరాబ్ అయింది. ఒకవేళ ఇప్పుడు కూడా ఖరాబ్ అయితే ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నా తెప్పించుకుందాం అని చెప్పేసి ఫస్ట్ రైస్ పెట్టేసినాం అనమాట. సో ఇప్పుడు ఆ రైస్ అయితే వాడు ఉంచేస్తాడు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతాం. అయినారా? అయిందన్న ఉంచాలి. పల్కే ఉందా? మొదటి లెక్క మెత్తగా అవుతుందా? పల్క్ ఉంది. ఉంచినాక మళ్ళీ పొయ్యి మీద పెడతాం కదా. ఇగో ఉడకకున్నా సరే కానీ మెత్తగా కావద్దు. ఓకే. ఒక రేంజ్ ఉడుకుతుంది. పొద్దున్న నుంచి ఫుల్ గాలి పెట్టినుండే. మనం ఇంట్రో చూసుకున్నప్పుడు కూడా మీరు చూసిరు కావచ్చు ఫుల్ గాలి వచ్చింది. ఇప్పుడేమో ఒక విషయం అయితే లేదు. చీకటైనప్పటి నుంచి అది ఘోరంగా ఉడుకుతుంది. వాన కొడుతుందేమో మరి. కానీ వాన కొడితే మాత్రం మామూలు అడ్వెంచర్ ఉండదు. వర్షంలో తాటి చెట్టు పైన క్యాంపింగ్, అది కూడా చికెన్ తినుకుంటా. ఈ చికెన్ లొల్లి ఏందన్నా ఎప్పుడు తిను లొల్లి కాదు అది, తాటి చెట్టు మీద తినడు అది లొల్లి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మిమ్మల్ని కొద్దిగా ఎంటర్టైన్ చేయడానికి చాలా రోజుల తర్వాత అంత్యాక్షరి అయితే ఆడబోతున్నాం. ముగ్గురమే ఉన్నాం. మరి కొత్త వచ్చిన కోడిపిల్ల మనల్ని అఫోర్డ్ చేయగలుగుతుందా లేదా అని చెప్పి చూద్దాం. విసురుతో మొత్తం అందుకోవాలి. అందుకొని ఇసిరాలి మళ్ళా. ఓకే, ఇప్పుడైతే ఎవరు ఫస్ట్ వాడాలని చెప్పేసి డిసైడ్ చేద్దాం. దానికోసం మనం ఎప్పుడు అంటగా అయితే అంట అంతాక్షరి మధ్యలోకి అంటే అట్లనే మొదటి రావనా మరి కరెక్ట్ సర్కిల్ గా జింగిరా ఎవరి నుంచి రారా? ఫస్ట్ నేను నా నుంచి అన్న లెక్క పెట్టిన ఆల్రెడీ. సరే అంతాక్షరి ఆడుకుందామా. ఇంకేదా పాడిగా పాడుకుందామా వీనికొత్తది. ఆడుకుందామా పాడుకుందామా అని ఉంటది. కరెక్ట్ రాలేదు. ఇప్పుడు కరెక్ట్ లెక్క పెడదాం మళ్ళా. అంతాక్షరి ఆడుకుందామా పాడుకుందామా. నువ్వే మామా మామా మా గడ్డం లేని మామా పాడు గజాల మామా పెళ్ళి ఎప్పుడు వేసుకుంటాం పిల్లలు ఎప్పుడు ఇస్తామా. పాడు గజాల పాడు. ఇగో 10 లెక్క పెడతాం. పాలే అనుకో ఈడికెళ్ళి దుంకాలి. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం మైసమ్మ 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 గౌరబెట్టి మనం మైసారం మైసమ్మ 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 అంతే. ఏమొచ్చింది లాస్ట్కి? మాయ వచ్చింది మన మైసమ్మ ఓ అంటేగా ఓ కాదు నాటు ఒంటే సర్కిల్ మీద ఏమని వాడు ఇప్పుడు వాడు మైసమ్మో మాతీరా నీది కూడా మానే. మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలో విరబూసేనా
మన సంత మధుమాసంలో విరబూసేనా కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా తర్వాత కమాన్ అంతే ఇంకా ఏమొచ్చిందిరా నా వచ్చింది నేను వాడిన కాడికి అయితే నీదే వచ్చిందా మళ్ళా పాడు నీదేనా నా వచ్చింది నువ్వు వాడే నా వచ్చింది నాది నా వచ్చిందా నాయరే 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 బామా బీటు కొట్టి కొడితే అయినా కలాసి అన్నారే లాది అవడు నాయరే 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 బామా మళ్ళా గిడికి వచ్చిందా తిరిగి మానే వచ్చింది మళ్ళా మా మామను మా ఇడిస పెడతలేదు మామా 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 ఏమే ఏమే బామా మామా 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 వాళ్ళు దువ్వులతో గాలమేసి లాగుతావు నువ్వు కాదా చెయ్యి వెయ్యబోతే వెళ్తావు ఇంత కాదా మామా మామా ఏమే బామా అని మళ్ళా మానే వచ్చింది మాతో స్టార్ట్ అయినకి మానే వస్తుంది మళ్ళా బామ్మ లాస్ట్ చెయ్యి మాలలో లేని మమ్మ వేసా ముసాబా వేసా వచ్చేసా సానే కానా సానా అంతేనా 2 లైన్లేనా మేము గంట పెద్ద ఆడుతున్నాం అనేది 2 లైన్లు కానా పాట సాతోటి ఏమనేరా సాహసం శ్వాసగా సాగిపో సోదరా ఆడ మ్యూజిక్ వస్తుంది నీగతం అది ఒక్కడే సినిమా రా జింగిడిగా మహేష్ బాబు ఒక్కడే సినిమా ఆ పాట భూమికను దొరకబెట్టప్పుడు రాదా కర్నూలు నుంచి గా పాట కాదు ఎందుకుంటానా మరి అదేంటి అదేనా జింగిడిగా కార్లో దానిలో ఓరా అదేంటి కార్ కదా అది జిప్సీ ఏమో మరి అంత గుర్తులేదా అయితే లేదుగా వస్తుంది ఉన్నది అదే ఈ కార్యక్రమాన్ని ఇంతటితో అయితే ముగించుకుంటున్నాం మనిషికి 2 పాటలు అయితే వాడినాం ఎంజాయ్ చేసారు అనుకుంటున్నాం మనం అందాక్షరి ఎందుకు ఆడతాం అసలు క్యాంపింగ్లలో మజా వస్తుంది మంచిగా నెక్స్ట్ టైం మస్తు ఇంక్లూడ్ చేసినాం అబ్బాయి పాటలు పాడినంత చెప్పి ఉడకపోతే మళ్ళా స్టార్ట్ అవుతుంది ఇవరాక ఒక ఎగ్జైట్మెంట్ తోటి ఒక టెన్షన్ తోటి ఉన్నాం కాబట్టి ఉడకపోతే ఏర్పడలే ఆగానే మళ్ళీ ఉడకపోతుంది ఇప్పటిదాకా అంతాక్షరి అయితే ఆడినాం ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు దీనిలో మెస్ వస్తలేదు అసలు చెప్పాలంటే ఈ మూలకే కూర్చున్నాం ఆ మూల మొత్తం మా సామాన్ అవుతున్నది అనమాట బోళ్ళు బోకెలు రగ్గులు విగ్గులు అన్నీ మూలకు మొత్తం కబ్జా అయిపోయి రాత్రికి ఎట్లా ఏమో మొత్తం ఒక సైడ్ చదువుకోవాలి ఈడికెళ్ళి కదులుతలేము అందుకే మీకు ఫుటేజ్ అంతా ఇడికెళ్ళి వస్తుంది కావచ్చు తర్వాత నెక్స్ట్ టైం మూమెంట్ ఇస్తాం వేరేది పోతాం కానీ ఇప్పుడేం చేయబోతున్నాం అంటే చాలామంది తెలిసే ఉండొచ్చు అది ఎప్పుడురా ఏదో టైంకి వేసుకుంటారు కదా అప్పాలు చేసుకుంటారు కదా అప్పాల పండుగ సంక్రాంతి రెండింటి చేసుకుంటారా ఏకాదశి సంక్రాంతి అయితే ఇప్పుడు టైంలో మా వాళ్ళకి అప్పాలు తినబుద్ధి అవుతుందని అప్పాలు అయితే తీసుకొచ్చినా మీరు చూడొచ్చు ఏదో డిఫరెంట్ థింకిర్ కదా సేమ్ మనం చేసుకునే అప్పాలు లెక్కనే ఉన్నాయి దీని మీద ఒక ఫోటో చూడరు మీకు కరెక్ట్గా అనిపిస్తుందో లేదో సేమ్ మనం ఇంటికాడ చేసుకుంటాం కదా దాని లెక్కనే ఉన్నాయి మరి దీన్ని ఇప్పిన తర్వాత చూడాలి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇలా అసలు తేజగా లేడు తేజగా ఉంటే దీని దగ్గర 2-3 ఆపాలనుకోడు మనం అంచుకు అంటాడు మధ్యాహ్నం తేజగా వీడియో చూసినాడు చూడి అప్పాలు తింటున్నాం పెద్ద అప్పాలు దీన్ని ఓపెన్ అయితే చేస్తున్నాం దీనికి ఎటువంటి గేమ్ లేదుగా అందరం కలిసి తింటాం పప్పాలు అంటారు నిండునేగా ఇచ్చుకపోయినాయిరా సో ఇప్పుడైతే ఒకసారి ఈ అప్పాలు అయితే టేస్ట్ చేస్తున్నాం మరి చూద్దాం ఎట్టున్నాయో గట్టిగా ఉన్నాయి మళ్ళీ మన ఇంట్లో వాటి లెక్క లేవు మనకి ఇంత తోడు ఎందుకు చేసుకుంటాం సన్న చేస్తారు ఇంట్లో మళ్ళీ కారం లెక్క లేవు కారం లేదు ఆయిల్ అయితే ఉన్నాయి ఏ నూనె తోడు చేసిరేమో కానీ తినచ్చు ఎప్పుడైనా సీజన్ కానీ సీజన్లో మనం చేసుకొని తినాలంటే ఇంట్లో చేయాలంటే పెద్ద కథ దానికి పిండి పట్టించుకు రావాలి దాన్ని ఆవాలు అవి వేసి కలపాలి నూనె గరం చేయాలి అప్పాలు చేయాలంటే కష్టమే చేయాలంటే చేస్తారు ఇంట్లో ఆడలు తలుచుకుంటే కానీ ఇబ్బంది పడతారు కొద్దిగా అంత వద్దులు వెళ్ళి ఒకసారి కొనుక్కొని తిందాం 4-5 అనుకుంటే ట్రై చేయొచ్చు ఎంతనో 170 రూపాయలు 140 రూపాయలు ఇది 170 రూపాయలు అంత పడితే మనకు 10 అప్పాలు కూడా రాలే అలా చేసుకోవచ్చు మళ్ళీ మనకు వద్దనుకుంటే
మనం ముగ్గురు ఉన్నాం కాబట్టి రెడీ అవుతాం. ఎవరైనా ఒకరిద్దరు ఉన్నప్పుడు కొంచెం తిని కొంచెం ఆపాడుకుంటారు. మా నాన్న మేము టేస్ట్ లేని దొడ్డు అప్పాలు తింటున్నాం. మేము ఎవరిని ఏమనలేదు. ఇది మాకు సంబంధించిన ఒక తీవ్రమైన ఖండించదగ్గ విషయము. ఇది అసలు నీకు నవ్వెట్లొస్తుందిరా? అరే వెళ్ళకూడదు అనిపిస్తుంది. వెళ్ళగొట్టాలి. అది ఏంటంటే మా ఇంట్లో ఒక దొడ్డు పెండల పురుగు వచ్చి అప్పని చంపుతుంది. మీరు చూడరు దీని దొరింది ఇప్పుడు ఎంత పెద్ద ఉంది. ఇప్పుడు ఏదైనా వంట వండుకుంటాం. ఇప్పుడు మనం అసలు చికెన్ చేయబోతున్నాం. కూర అంతా అయినా కదా వాడితే ఎవరిది బాధ్యత? అప్పాలు అయితే ఏదేమైనా ఏ మాట చెప్పుకోవాలి, భలే టేస్ట్ ఉన్నాయి. గాడుపు రాక పురుగులన్నీ బాగా వస్తున్నాయి. గాడిపోతే అటు ఎగిరిపోయి పైదాకా రాకపోతుండే. ఇక్కడ పక్క పడిన మనది బర్రదొడ్డు ఉంటుంది. మీరు ఆల్రెడీ డ్రోన్ షాట్ లాగా ఇక్కడ చూడొచ్చు. అక్కడ పెండ మీకలు అన్ని పురుగులు ఉరుకొస్తున్నాయి అనిపిస్తుంది లైట్ ఎలక్కి. ఇక్కడ చూడరు. ఇది అసలు ఎంతవరకు న్యాయం ఇది? ఇట్లా ఇట్లా మెడలకి ఎక్కుతుంది, అది ఇలా కడతా ఉంటుంది. ఇంతలో బాధ మీకు లైట్ అటు నువ్వైతే మీదికే కుడుతుంది. ఇంకా జింగిడి అటు వచ్చింది. మీకు లైటింగ్ మొత్తం సరిగా కనబడుతుందో లేదో. మనం ఓన్లీ స్ట్రిప్స్ కాకుండా ఈ లైట్లు కూడా వేసినాం. ఈ లైట్లు అంతేకాకుండా ఇక్కడ ఈ లైట్లు, పువ్వు లైట్లు ఇవన్నీ వేసినాం. కాకపోతే ఇప్పుడు మన నైట్కి వచ్చే కరెంట్ సరిగా రాకపోవడం వల్ల ఇవన్నీ పనిచేస్తలేవు. దీని అసలు తయారు చేసి మీకు ఇంకా కరెక్ట్గా చూపిస్తే ఇంకా క్రేజీ కనబడుతుండే. మనం ఇక సపరేట్ లైన్ తెచ్చుకున్నా కష్టమే. ఇప్పుడు ఏదో నార్మల్ లైటింగ్ తోటి ఎలా తీస్తున్నాం, ఇట్లా ఇట్లా గుంజుకొస్తున్నాం. ఇట్లా చాలామంది అబ్జర్వ్ చేస్తారు కావచ్చు. సో ఇప్పుడైతే ఫర్ ది ఫస్ట్ టైం, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం, డబ్బా కొట్టుకుంటా మరీ చెప్తున్నాం తాటి చెట్టు మీద చికెన్ వండుతామని చెప్పేసి. ఇప్పుడు ఆ ప్రాసెస్కి అయితే వెళ్ళబోతున్నాం. మహేషా తేరా ఏదో ఇగో ఉన్నదే ముగ్గురు కోసం మా అద్దెకి చికెన్ తెచ్చుకున్నాం. దీనిలో 2 మెడలు వేసాడు పెద్దవి. మా మెడలు తింటాగా? తొడలు మేము తింటాం, లెగ్ పీస్ మాకు కావాలి. మెడలు మాకు తినబుద్ది కాదురా. ఇగో మెడలు, లివరు, కార్జం నీకు, తొడలు మెత్త పీసులు మాకు. ఇంకేంద్రా నీకోసం స్పెషల్ తోలు వేయించుకొచ్చిన ఇంత. తోలు మస్తు ఉంటుందిరా. కొంతమంది తోలుతోడే వండుకుంటారు కానీ హెల్త్కి మంచిది కాదు అది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని ప్రాసెస్ కావాల్సిన మన ఉల్లిగడ్డలు, టమాటాలు అవన్నీ కడి చేసుకుందాం. సో ఇక ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. టైం దగ్గర 9 అవుతుంది కావచ్చు. చలో. అన్న అయితే కూరగాయలు కట్ చేస్తుండు. నెక్స్ట్ చికెన్ కడిగి నెక్స్ట్ అర్ధ కిలో ఇచ్చిన మరి మొత్తం వేసుడే వేయాలి గట్టిగా. చికెన్ నువ్వేస్తే మమ్మల్ని ఏం తినమంటావు? జింగిడిగా సరసుడే వేయాలి చికెన్. మరి అది ముక్కలు తినంటారు కదా. చికెన్ ముక్కలు తింటానా? చికెన్ ముక్కలు తింటా. ఇప్పుడు రోజు టిఫిన్ తెచ్చుకున్నప్పుడు ఏదైనా టమాటా కూర ఇట్లా ఏదైనా ఉంటే ముక్కలని సైడ్ పెట్టి సూప్ తోటి తింటాడా? ఏదైనా నాన్ వెజ్ ఉన్నప్పుడు అవిడితో తింటాడా జింగిడిగా? మరి అలా నీకు సూప్ అవుతాను తీరా, సూప్ చాలా పెడతాం. సో ఇప్పుడైతే మన చికెన్ మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఒక పెద్ద విపత్తు అయితే రాబోతుంది. మీకు కనిపిస్తుందో లేదో కానీ వెనక సైడ్ ఘోరంగా ఉరుముతుంది, మెరుస్తుంది. సరిగ్గా కనిపిస్తలేదు కావచ్చు. ఆ ఉరుములు మెరుపులు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇది మొత్తం దొడ అంటది కావచ్చు. అది వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం. ఆ ఉరుములు మెరుపులు వర్షం మన దగ్గరికి వచ్చే లోపల మన యాక్టివిటీ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఈ చికెన్ కావచ్చు, మా తినుడు కావచ్చు, మొత్తం కంప్లీట్ అయిపోవాలి అనుకుంటున్నాం. మరి చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడైతే ప్రాసెస్ మొదలు పెట్టేస్తున్నా. మహేషా గెట్ రెడీ. ఇటువంటి నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావు కదా, ఎంజాయ్ చేస్తావు. ఎంజాయ్. చలో. అప్పటి నుంచి వర్షం వచ్చేటట్టు ఉందని నేను చెప్పినా కదా. గాడుపు వస్తుంది. గాడుపు మా దగ్గర రీచ్ అయింది కానీ ఇప్పటికైతే ఒక చినుకు వల్లే. మరి చూద్దాం. ఒకవేళ వర్షం పడ్డా సరే మనకు పైన తాటి మట్టలు ఉన్నాయి కదా, వాటి వల్ల ఎక్కువ ఎఫెక్ట్ కాకపోతుండొచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ కావాలన్నా ఎంత లేదన్నా ఒక 20 minutes అర్ధ గంట పడుతుంది. ఆ లోపల దాకా రాకపోతే మంచిగా ఉండదు. ఎందుకంటే మన ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక సైడ్ పెట్టినట్టయితే మనకు ఒక టెన్షన్ ఉండదు. ఇట్లా ఏదైనా మిడిల్ ప్రాసెస్లో ఉన్నప్పుడు వానిచ్చినట్టయితే ఆగమైపోతాం. చూద్దాం మరి చేసుకొని ఇస్తుందా లేదా.
ఇప్పుడు వచ్చేసి మన చికెన్ అయితే అక్కడ ఉడుకుతుంది. ఆ లోపల లాస్ట్ టైం మనం చేసిన ఓవర్ నైట్ కింద వచ్చిన కామెంట్లు అయితే అవుతున్నా. లాస్ట్ టైం ఏం చేసినామంటే కార్డ్బోర్డ్ హౌసెస్లో డిఫరెంట్ హౌసెస్లో ఓవర్ నైట్ అయితే చేసినాం అనమాట. దాని కింద కామెంట్ చూద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి స్పైడీ 143 అయితే కామెంట్ చేసిండు. ఎవరి ఫుడ్ వాళ్ళు తినండి బ్రో అని కామెంట్ చేసిండు. ఓకే బ్రో, తప్పకుండా ఏదో ఫన్ జనరేట్ చేద్దామని చెప్పేసి తప్ప ఒక చాక్లెట్ ఒక ఫ్రూట్ తిన్నట్టయితే కడుపు నిండది. అక్కడ ఫన్ తీసుకురావాలని చెప్పేసి మెయిన్ ఏంటిదంటే మనం డిఫరెంట్ హౌసెస్లో సర్వైవ్ అవుతున్నాం, ప్లస్ ఐటమ్స్ కూడా కాపాడుకోవాలని మేము ఫస్టే అనుకున్నాం. కాకపోతే ప్రతిసారి మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఓకే, మీరు అన్నందుకు ఇక పైనుంచి ఏదైనా ఓవర్ నైట్ చేస్తే ఐటమ్స్ తినం. కాకపోతే ఇక మరి ఫన్ ఎట్లా చేస్తుంది ఐటమ్స్ ఎత్తుకోకపోతే? చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఇంకా వేరే రకమైన ఫన్ ఏదైనా తీసుకురావడానికి ట్రై చేస్తాం. కానీ ఇక పైనుంచి వేరే ఐటమ్స్ ముట్టకుండా అయితే ట్రై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అభినేత్రి అయితే కామెంట్ చేసింది, తేజ హోమ్ చాలా బాగుంది, రిచ్ లాగా అనిపించింది అట. అంటే తేజ గారికి ఆ రోజు వచ్చి మిడిల్ వచ్చిండే, డింప్యానికి లగ్జరీ వచ్చింది, నాకు పూర్ వచ్చింది. అయినా సరే తేజ గారిని మంచిగుందని కామెంట్ చేసినాడు. బట్ థింకింగ్ స్టార్టింగ్లో చూసినప్పుడు చేయడో అనుకోను కానీ మంచిగా చేసినాడు. నెక్స్ట్ వచ్చేసి అనిత ముడిగొండ అయితే కామెంట్ చేశారు, అన్న కాన్సెప్ట్ సూపర్, ఫన్ 100%, హార్డ్ వర్క్ 100%, ఇలా అనుకున్న వాళ్ళు లైక్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేస్తే 40 మెంబర్స్ లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ 711 అయితే కామెంట్ చేశారు, తెలుగు అడ్వెంచర్స్ అసలు టీమే కాదు, తెలుగు అడ్వెంచర్స్ ఒక ఫ్యామిలీ అని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి కిరణ్ రెడ్డి ఆటలో అయితే కామెంట్ చేసిండు, తేజాని అమాయకుడిని చేసి ఆడుకుంటున్నారు పాపం తేజ, వాడు ఇలా లేడు, వాడు ఎంత అమాయకుడు అని చెప్పేసి మీకు ఒకసారి అయితే షూట్ చేసి చూపిస్తాం. వాడు కెమెరా ముంగట అట్లుంటాడు కానీ మమ్మల్ని అందరు నమ్ముకోతాడు. ఏడా ఎర్రగడ్డ అక్కడ సండే మార్కెట్ ఏదో పడతాడు చూడు, వాళ్ళు అమ్ముకోతాడు మనల్ని అందరూ. వాడు అందరూ అమాయకుడు అనుకుంటారు అని. ఓకే, సో మొత్తానికి ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. మన చికెన్ ఉడికినట్టు అయితే ఇక తినేద్దాం. ఉరిమేది ఉరుముతుంది, గాలి వస్తుంది పోతుంది, వాన కొడుతుందేమో అని భయం అవుతుంది. ఇది ఒక్కటి ప్రాసెస్ మనకి కంప్లీట్ అయిపోయినట్టయితే ఇవన్నీ ఒక మూలకు చదివేసి బిస్తర్ అయితే వేయచ్చు. అప్పుడు ఇక వాన కొట్టినా సరే వానకాయం కప్పుకొని వండొచ్చు, ఒక టెన్షన్ వెళ్ళిపోతుంది అనమాట. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఇంకా అని చెప్పేసి. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వర్షం స్టార్ట్ అయిపోయింది, సేమ్ టైం ఫుల్ గాలి అయితే పెడుతుంది అనమాట. చెట్టు ఊగేసరికి ఏమవుతుందంటే మన ఈ ట్రీ హౌస్ ఏది ఉందో అది కూడా మొత్తం ఇట్లా ఊగుతుంది, కింద పడుతుందేమో అనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడే మన కర్రీ రెడీ అయిపోయింది, ఇక తిందాం అనుకునే టైంకే ఈ పరిస్థితి అయితే స్టార్ట్ అయిపోయింది. నేను అప్పటి నుంచి చెప్తున్నా కదా వర్షం వచ్చే ఛాన్స్ ఉందని. ఆల్మోస్ట్ మా దగ్గరికి అందుకుంది. ఒకవేళ వర్షం స్ట్రేట్గా పైనుంచి పడితే కొమ్మల మీద పడి సైడ్కి వెళ్ళిపోతాయి కావచ్చు వాటర్. కాకపోతే ఏం జరుగుతుందంటే వర్షం ఇటు సైడ్ నుంచి వస్తుంది, నేను కూర్చున్న సైడ్ నుంచి వెళ్ళి మొత్తం వాటర్ అంతా లోపల పడుతున్నాయి. సో ఇప్పుడు ఇంకా వర్షం ఇంకా ఫుల్ కాలే కాబట్టి ఫుల్ అయ్యే లోపల ఏం చేస్తామంటే టక్కడగా తినేస్తాం. ఆ తర్వాత సమానంతో చదువుకొని ఒక మూల కూర్చుంటే అయిపోతుంది. దారా ఈ గిన్నెలో వాటర్ కొట్టేసి అది వరకు పక్కన వేసుకుంటుంది, ఈ జింగిడి గిన్నె కొట్టక. ఇంత వర్షంలో ఇక్కడ క్యాంపింగ్ చేస్తుంటే మజా వస్తుంది, క్రేజీగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడే మాకు ఒక బల్బ్ అయితే వెలిగింది, మొత్తం ఉరుముతుంది మెరుస్తుంది కదా. చెట్టు మీద ఉన్నాం, పుసుకునే చెట్టు మీద పిడుగు పడితే ఏంది పరిస్థితి ఏమో. పోదామా అప్పుడే దిగుదామా? చూద్దాం. కాదురా, ఒకవేళ ఒక పిడుగు పడ్డది అనుకో, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అల్లి మన చేతిలో ఏముండదు. ఇక ఉంటే ఇటువంటి వీడియోలు ఇంకెన్నైనా తీసుకోవచ్చు. ఇది వేరే ఏ చోటు ఉన్నా కానీ స్కిప్ అయిపోతుంటే, కానీ చెట్టు మీద ఉన్నాం కదా కొద్దిగా ఎందుకో రిస్కీ అనిపిస్తుంది. అవో ఒకరికి ఇక్కడ పడ్డది అనుకో కథమే, వేరే ఆప్షన్ ఉండదు, విత్ ఇన్ 2 seconds అంతే. పోదాం పర్రా, కింది పోదాం పర్రి. వర్షం ఒకవేళ తక్కువే దీన్ని కంటిన్యూ చేస్తాం. ఇది ఒకటే రీజన్ వల్ల దీన్ని స్కిప్ చేస్తున్నాం. సో తీసుకోకపోతేనే మీరు తిడతారు కావచ్చు నాకు తెలిసి, ఎందుకు కూర్చోరు దాని మీద అయితే ఎట్లా అని చెప్పేసి. ఇక ఈ ఒక్క రీజన్ వల్ల నేను రిస్క్ తీసుకొని తీసుకోవచ్చు, కానీ వీళ్ళ ఫ్యామిలీస్ వల్ల వీడొక్కడే వాళ్ళ లైఫ్ అయితే రిస్క్లో పెట్టుకోదలుచుకోలేదు. వాళ్ళ గురించి ప్లస్ నా గురించి, నా పిల్లల గురించి, వాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచించి ఇప్పుడైతే కిందికి దిగిపోతున్నాం. ప్లీజ్ ఏమనుకోకండి, ఒకవేళ వర్షం తగ్గితే మళ్ళీ పైకి ఎక్కుతాం. ఈ మెరుపులు ఉరుములతోటే కిందికి పోతున్నాం. ఒకవేళ కిందికి పోయిన తర్వాత పిడుగు పడ్డది అనుకోండి, అప్పుడు మేము సర్వైవ్ అయినట్టు, సేఫ్ అయినట్టు. పర్రా కింది తీసుకొని కింద తిందాం పర్రన్న. కిందికి దిగుదాం అనుకున్నాం, కానీ అదే టైంకి నిచ్చెన అయితే కింద పడిపోయింది. ఇప్పుడు దిగలేని పరిస్థితి అయిపోయింది. చెట్టు ఘోరంగా ఊగుతుంది, మీకు అనిపిస్తుందో లేదో, మొత్తం ఘోరంగా ఊగుతుంది. ఇన్ని ఏళ్ళ చూస్తున్నా, నేను దగ్గర 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా ఈ చెట్టుని. ఇప్పటివరకు అయితే పిడుగువాలి. దేవుని దయ వల్ల ఈ ఒక్క రాత్రి గడిస్తే మేము సేఫ్ అయిపోయినట్టే. మీరు చూడరు ఎట్లా కూర్చోరు, ఇగో మొత్తం ఊరుకుతుంది, మొత్తం ఊగుతుంది. ఇగో మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొత్తం వాటర్ వచ్చేసినాయి లోపలికి. ఇక్కడ మొత్తం వాటరే. ఇక్కడ స్విచ్ బోర్డు ఉందని చెప్పేసి మా రగ్గులు తడిచినా సరే అని చెప్పేసి స్విచ్ బోర్డు పైన వేసేసినాం.
మొత్తం ఆగం అయిపోయింది. మొత్తం కవర్ కప్పుకోరు అటు సైడు. కొద్దిగా ఆగింది, చూద్దాం మరి. ఆగం ఎగిలి ఇలా వారవైనా వద్దుది. అది తీసుకోరా, మీరు తీసుకో. ఒక 5 నిమిషాలు ఆగమా అని చేసింది, కొద్దిగా చల్లబడ్డది. మరి చల్లబడుతుందా లేకపోతే మరి ఇంకేమైనా చేస్తుందో చూద్దాం. వర్షం అయితే అదే కంటిన్యూస్ వస్తూనే ఉంది. గాలి కొద్దిగా తక్కువలో పడ్డది. ఏం లేదు, చెట్టు మట్టల మీకెళ్ళి కొద్దిగా వర్షం పడకుండా ఆపుతుందేమో అనుకున్నా కానీ వేస్ట్ అయిపోయింది. ఆపుతలేదు, మొత్తం తడిచి. దిగి నిచ్చెన తీసుకోవాలా? నిచ్చెన తీసుకున్నాం దిగా. కొద్దిగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది మరి. అప్పడంత లేదు. దిగనా? అవునా, దిగుతి అడ్జస్ట్ చేసుకున్నాం ఇక్కడ సామాన్. ఈ కెమెరా ఇట్లా అవి పోని. సో డింపిగాడు అయితే ట్రై చేస్తుండు మరి దిగుదామని చెప్పేసి. వాడు దిగితే నిచ్చెన తీసుకుంటే వెళ్దాం. ఎంతైనా రిస్కే, లైఫ్ రిస్క్ పెట్టుడు ఇప్పుడు ఇక్కడ. మీకు వినబడుతున్నాయి లేదా? మొత్తం ఉరుముతుంది ఘోరంగా. మెల్ల దిగురే, అన్నీ గుచ్చుకుంటే కావచ్చు మళ్ళీ కాళ్ళకి. మెయిన్ మా దగ్గర కెమెరా ఉంది. కెమెరా ఖరాబ్ అయిపోయిందంటే మళ్ళీ కెమెరా కొనుక్కునే పైసలు కూడా లేవు మన దగ్గర. సో దాని కెమెరా ఫస్ట్ పంపించి కెమెరాని కాపాడుకోవాలి ఫస్ట్. ఇక్కడ నుంచి ఇంత వర్షంలో ఓడెట్లా, ఇది ఒక కవర్ మా దగ్గర ఉండదు, దీని పైన కప్పేస్తాడు ఇప్పుడు ఎగిరిపోకుండా. కానీ మొత్తం వాటర్, మొత్తం వాటర్. అక్కడ పోలైట్ పెట్టుకోరా. ఓకేనా? మెయిన్ దీని ఒక్కదానికి కాపాడురా. పట్టుకోరా, నేను ఇట్స పెడతా జర్రైతే. దింపిగా కెమెరా తీసుకోరా ఫస్ట్. అక్కడ కింద పెట్టి అప్పు, లేకపోతే కింద పెట్టి అప్పురా, ఇంకా సామాన్ ఇచ్చేది ఉంది. ఒరే ఇంకా కూర ఇట్లా వస్తాయి, అవి తీసుకోరా అక్కడ కింద పెట్టి అప్పు అయిపోతుంది. ఇది కూడా ఇరా, ఈ రెండింటి మీద అప్పు. ఒక 2-3 లేయర్లు వేసి అప్పు. నేను వేరే రంగులు ఇస్తుంది. మొత్తం తడిచిపోయిన ఆల్మోస్ట్. ఫ్రంట్ సైడ్ ఇట్లున్నా కావచ్చు, కానీ మొత్తం ఇక్కడ మీకు టీషర్ట్ కనబడుతుంది కావచ్చు. దీంట్లోకి మొత్తం వాటర్ పడి పచ్చిగా అయిపోయింది. మ్యాక్సిమం సైరే కాడి జారినాం. ఐటమ్స్ మెయిన్ కెమెరా ఐటమ్స్ అవి ఖరాబ్ అవుతాయి. ప్లస్ పిడుగు పడుతుందేమో అని చెప్పేసి ఒక డౌట్తో వెళ్ళిపోతున్నాం. కానీ అసలు స్కిప్ చేయాలన్న ఆలోచన అయితే నాకు ఇప్పటికీ లేదు. పోబుద్ది అయితే లేదు. అదే సగం తడిచినాం, ఇంకా సగం తడిస్తే అయిపోతుంది. అది ఒక్కడే రీజన్ వాళ్ళు వెళ్ళిపోతున్నాం కాదు. వాళ్ళ లైఫ్ నేను రిస్క్లో పెట్టదలుచుకోలేదు. సో ఇక ఎట్లా కామెంట్ చేస్తున్నా అట్లా కామెంట్ చేయరు. ఇక దానికైతే నేను ఏం చేయలేను. మ్యాక్సిమం అయితే ఉన్నాం. పిడుగు పడితే మాత్రం ఏం చేయలేము. నేను ఏం చెప్పదలుచుకోలేదు, వెళ్ళిపోతుంది నేను కూడా. అడగొట్టింది ఆల్రెడీ వర్షం వాటర్ వస్తుంది. నాకు ఇప్పటికీ దిగబుద్ధి అయితే లేదు. వాళ్ళని రిస్క్ పెట్టద్దని ఫస్టే వాళ్ళని దించేసిన ఆల్రెడీ. సో చూసిగా మొత్తానికి అయితే కిందికి అయితే వచ్చేసినాం. ఇప్పటికి కూడా ఉరుముతూనే ఉన్నాయి, మెరుస్తూనే ఉన్నది. దీని పైన చూసినట్టయితే ట్రీ హౌస్. దీని పైన క్యాంపింగ్ చేయాలని చెప్పేసి నాకు ఎంతో డ్రీమ్ ఉండే. ఎంత ఇష్టపడి కట్టినామంటే దీన్ని, అంత ఇష్టపడి కట్టినాం. అప్పటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు కావచ్చు ఎంత ఎంజాయ్ చేసినాం ఏం కథ అని చెప్పేసి. మీరు చూడవచ్చు ఇప్పటికైనా ఎట్లా మెరుస్తుందో. కానీ రిస్క్ తీసుకునే దగ్గర రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోలేమని కాదు, ఇలాంటి వీడియోస్ చాలా చేసినాం, చాలా రిస్క్ ప్లేసెస్లో వెళ్ళినాం. ఇది ఒక జూజుబీ. కాకపోతే ఇది కాకుండా ఏ దాంట్లో ఉన్నా ఏం ప్రాబ్లం కాకపోతుండే. ఈవెన్ ఒక గుంతలో ఉన్నా సరే అది వాటర్ నిండుదన్న భయం లేకుండా అందులో ఉండేవాళ్ళం కావచ్చు. కానీ పిడుగు పడ్డదనుకోండి, అసలు మనం దాన్ని ఏం చేయలేం. వితిన్ 2 secondsలో ఏం జరగడం జరిగిపోతుంది. సో ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కూడా రిస్కే. వెళ్ళిపోదాం, ఏదైనా ఒక మంచి సేఫ్టీ లొకేషన్కి అయితే వెళ్దాం, అక్కడ మాట్లాడుకుందాం. చెట్టు అక్కడనే ఉంది, దగ్గర మన దగ్గర నుంచి ఒక 200 feet దూరం ఉంటుంది కావచ్చు. దాన్ని చూస్తూనే ఉన్నాం. ఏమైనా జరిగితే మీకు క్యాప్చర్ చేసి చూపిస్తామని చెప్పేసి.
ఇక్కడ మధ్యలో ఒక పొలంలో అయితే వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు చూస్తూ కావచ్చు సరౌండింగ్ మొత్తం రూముతుంది. సో ఇప్పుడైతే వండుకునేది తిందాం, ఆ తర్వాత ఏంది ఏం కథ అని చెప్పేసి ఆలోచించాం. ఇక ఒకవేళ ప్రకృతి మనకు మారిపోతే ఓకే ఎక్కుదాం, ఒకవేళ మారకుండా ఇట్లే ఉరుముడు మెరుపుడు ఉన్నదనుకోండి ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించుదాం. మీరు ఇక్కడ చూడొచ్చు మా ఫుడ్ ఐటమ్స్ మొత్తం కింది తీసుకునే వరకు మొత్తం ఉసుక పడ్డది, ఉసుకెరిగిల పడ్డదిరా, మొత్తం ఉసుక పడ్డది. లోపల కూడా ఇది కూడా కరకర అంటుంది. ఇది అన్నంలోకి వచ్చింది అనుకో అసలు తినలేము ఇక దీన్ని. తాటి చెట్టు మీద లేక తాటి చెట్టు మీద చికెన్ వండితే ఏమొచ్చి పట్టినట్టు అయిందిరా ఇట్లా. ఎక్కడ తినాల్సిన తిండి ఎక్కడ తింటున్నాం, ఎక్కడ రాసి పెట్టింది అక్కడనే కక్కురా గిన్నె తీసుకో. సూపర్ అయింది. యాక్చువల్గా ట్రీ హౌస్లో ఎంజాయ్ చేసేవాళ్ళం, ఆగం అయిపోయింది. ఇప్పుడు ఆగమాగం కింద కూడా అవుతుంది, ఘోరంగా ఉరుముతుంది. ఇంకెట్లుంటుందేమో రాత్రి. అవు ఇంకా మెరుతూనే ఉందిరా. వానాకాలంలో ఫస్ట్ వాన, అందుకే మొత్తం బీభత్సంగా ఉంది. మళ్ళీ చినుకులు పడుతుంది. కూర అయితే మంచిగా ఉంది, టేస్ట్ ఇలా మంచిగా ఉంది. చినుకులు స్టార్ట్ అయినా సరే మళ్ళీ అక్కడ తింటా తినేసట్లేదు. ఇది ఏందో ఏమో ఇలా మాకు ఆచారం చాలతలేదు, వాన స్టార్ట్ అయిపోయింది. ఆడ మన వర్క్షాప్ కాడ ఓమ్ని ఉంటుంది, ఓమ్నీలో పోయి తింటాం. ఇక మరి గిన్నెలో పెట్టరా, చెంచా వేరే పట్టుకో, గిన్నెలో పెట్టేసి దాని మీద పెట్టు, బ్యాగ్ మీద. అందరూ ప్రతి ఒక్కరు ముంగట్టున్నాయి ఇంకా కుప్పలు కుప్పలు. ఏదేమైనా మామూలు అడ్వెంచర్ లేదు, ఘోరంగా ఉంది. మా ట్రీ హౌస్ ఉన్నదో కూలిపోయేదో భయం అవుతుంది. ఘోరం వర్షం కొడుతుంది, ఇంక ఎక్కువైంది వాన, గాలి ఎక్కువైంది, ఉరుముడు ఎక్కువైంది, ఆగమాగం ఉంది పరిస్థితి. ఈ ఓమ్ని కొనుక్కున్నందుకు ఇవాళ మాకు పర్ఫెక్ట్ ఉపయోగపడ్డది. ఎంతైనా వాన కొట్టి వరదలు రాజు తేలుకుంటూ పోతుంది ఇక, నో టెన్షన్. అరే తిన్నావురా, ఇప్పుడన్నా తినవురా, సగం సగం తిని ఉడికొచ్చినాం. చికెన్ కర్రీ పెరుగు పడ్డది ఇప్పుడే ఫ్రెష్గా, మా చెట్టు మీద పడ్డది, ఎడ పడ్డదో మరి. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది. రాత్రి మొత్తం మన క్యాంపర్లోనే సర్వైవ్ అయితే అయినాం. ఎక్కడ సర్వైవ్ కావాల్సిన వాళ్ళం, ఎక్కడ సర్వైవ్ అయినామో, ఎటువంటి సిచ్యువేషన్స్లో అక్కడికి వెళ్ళి వచ్చినామో మీరు అంతా చూసారు కావచ్చు. మీకు అందరికీ ఇంకొకటి చూపిస్తాను నేను. మన వీడియోస్ తీసే ఏరియా మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం వాటరే. ఇప్పుడు ఇలా పోయి అడుగు పెడదామన్నా అడుగు పెట్టరాదు, మొత్తం దిగబడుతుంది. నేను మీకు చూపిస్తాను ఏరియాలో, మొత్తం జారుతుంది. ఇదంతా మేము తోడిన మట్టి కాబట్టి మంచిగా వస్తుంది. అటు సైడ్ ఆ ఏరియా పోయిన తర్వాత మొత్తం జారుతుంది. ఇప్పుడు దీంట్లో ఏం వీడియోలు తీయొస్తుంది, ఏం చేస్తుంది చెప్పరు. ఇక మనకున్నది ఇది ఒకటే ఏరియా.
మంచిగా ఉందిరా, జాగ్రత్త లేదు, నీళ్ళు ఆగనియద్దు. కాకపోతే వాన కొడితే మొత్తం ఈ విధంగా వాటర్ అయితే ఆగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏం వీడియోలు అయితే తీయరాదు. ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న వాటర్ ఆగకుండా బయటికి వెళ్ళిపోయేటట్టు కాలువలు అయితే వేయాలి. లేకపోతే ఇటు సైడ్ కొద్దిగా ఏరియా ఇట్లా డౌన్ అనే వేయాలి అటు సైడ్. మా బండి పడిపోయింది మొత్తం, ఆగమైంది రాత్రి గాలికి. సో ఇప్పుడైతే ఒకసారి మన ట్రీ హౌస్ దగ్గరికి వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది, ఏం కథ అని చెప్పేసి ఒకసారి చూపిస్తా. పైకి కూడా ఎక్కుదాం అవసరం అనుకుంటే. సో నైట్ ఏ సిచ్యువేషన్లో దిగినా మీరు చూసిరు కదా, ఇప్పుడు ఎట్లుందో చూద్దాం. ఇక ఇది అంతే ఇంద్ర ఎర్ర. అప్పుడు మనం హోలీ ఆడిందా, ఇవన్నీ అవే. అప్పుడు హోలీ ఆడింది మొత్తం కలర్ అయింది ఇది నీళ్ళు పడేసరికి. సో ఫైనల్గా మన ట్రీ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పిట్టలు కూడా వచ్చే విధంగా కొడుతున్నాయో. ఇంత గాలికి, ఇంత వానకు, ఇంత తుఫాన్ లెక్క వచ్చింది, దానికి కూడా మన ట్రీ హౌస్ సర్వైవ్ అయింది అంటే ఇది గట్టిగా బందోబస్తు ఉన్నట్టే మొత్తానికి అయితే. ఇప్పుడు ఒకసారి అయితే పైకి వెళ్ళి చూపిద్దాం. ఇంకొక విషయం మీతో చెప్తాం అనుకుంటున్నాను నేను. వర్షం వచ్చినప్పుడు మేము పైనే ఉన్నాం కదా, అప్పుడే వానకాయదం కప్పుకొని తిన్నట్టు చేసి ఓకే ఇలానే ఉంటున్నాం గాయస్, ఇలానే ఉంటున్నాం అదే అని కూడా చెప్పేసి చెయ్యి వస్తుండే. కాకపోతే మేము అట్లా వేయలేదు, దానిలోకి వెళ్ళి దిగి వస్తున్నాం కాబట్టి ఏ సిచ్యువేషన్లో దిగి వచ్చినామో మీకు ఆల్రెడీ చెప్పిన. ఒకవేళ పిడుగులు పడితే మాత్రం ఏం చేయలేం, జస్ట్ 1-2 సెకండ్స్లో ఏమైనా జరిగిపోతుంది అనే సిచ్యువేషన్లోకి వెళ్ళి దిగైతే వచ్చినాం అనమాట. సో అదే మీకు చూపించినాం, కిందికి దిగింది, మేము వ్యాన్లో పోయింది, అదంతా మీరు చూసారు. సో మొత్తానికి ఇది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మన ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏం కథ అని చెప్పేసి. ఒక కట్టె, ఒక గడ్డి పోస కూడా పోలేరా, మనం కట్టిన గడ్డి కూడా ఎట్లా ఉంది అట్లే ఉంది, భలే ఆగింది. ఒకసారి అయితే మీది పోయి చూపిస్తాం మీకు. సో మొత్తానికి మన ట్రీ హౌస్లోకి అయితే వచ్చేసిన, ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మన రాత్రి రగ్గులు విడిచిపెట్టిపోయినాం కదా, రగ్గులు ఇట్లే ఉన్నాయి. ఈ స్విచ్ బోర్డ్ తడుతుందేమో అని చెప్పేసి రివర్స్ వేసి పెట్టిపోయినా, అయినా కానీ కొద్దిగా స్క్రూలకి వాటర్ పడ్డట్టుని, అయినా ఏం ప్రాబ్లం కాలేదులేండి కరెంటు పరంగా. సో ఇప్పుడు మనకు కొట్టిన వాన నీళ్ళు మొత్తం వానకాయద మీద ఆగినాయి, అవి తీసేద్దాం. కానీ ఏదేమైనా భలే ఆగింది. నేను అసలు నిన్న వచ్చిన గాలికి, ఆ దుమారానికి మొత్తం పడిపోతుందేమో అనుకున్నా కింద, కానీ గింత కూడా అసలు ఏం కాలేదు. మొత్తం ఎంత వాన కొట్టింది, ఎన్ని నీళ్ళు ఆగినాయి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాటర్ వేయు, అన్ని వాటర్ వేయు, ఇన్ని నీళ్ళు ఆగినాయి, అన్ని నీళ్ళే. సో ఇప్పుడైతే వాటర్ వంచేద్దాం ఇక మెల్ల లావటలు వాడేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే గడిచింది ఈ రాత్రి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్లో ఇంట్రో అప్పుడు కూడా నేను మీకు ఏం చెప్పినా అంటే తాటి చెట్లు రాత్రి వండుకుంటాయట, తాటి చెట్ల మీద దయ్యాలు ఉంటాయట, అదొకటి చెప్పినా కానీ వర్షం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమేట్ అసలు ఎట్లా చేంజ్ అయిపోయిందంటే విత్ ఇన్ 1-2 అవర్స్లో మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ వర్షం కావచ్చు, గాలి కావచ్చు, మొత్తం మీరు చూసిందే ఇక. సో అసలు అది అన్ఎక్స్పెక్టెడ్. దానికి అసలు మేము ఎటువంటి ప్రిపరేషన్ కూడా కాలేదు. మనలో కింద ఉన్న వాళ్ళు వానకాయం ఇస్తేనే టగడక వానకాయం తీసుకోవడానికి కప్పుకున్నాం, కానీ అసలు కష్టం. ఈ వచ్చిన వానకి గాలికి వేరే ఏదైనా క్యాంపింగ్లు ఉంటే మస్తు అనిపించింది నాకు, ఈ క్యాంపింగ్ కాకుండా. ఎందుకంటే ఇది నేచర్కి సంబంధించింది, దీన్ని ఏం చేయలేము, ఏదైనా జరగచ్చు ఇన్సిడెంట్. సో ఏ ఐటమ్ అయితే ఏం కాలేదు. మన ట్రీ హౌస్ ఇంత గట్టిగా సర్వైవ్ అయింది అంటే దీన్ని బట్టి మా బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో కామెంట్ చేసేయండి. మేడ్ ఇన్ ఇండియా. భలే ఆగింది. అంత గాలి అసలు ఎట్లా ఊగింది చెట్టు మొత్తం మీరు చూసిర్రు, అయినా సరే తట్టుకొని నిలబడింది. భలే అనిపిస్తుంది. నేను మీది ఎగిరిపోతాయేమనుకున్నా, ఇవి కూడా ఎగిరిపోలేదు. అసలు ఏం కాలేదు, ఎట్లుందో అట్లే ఉంది. గడ్డి ఎండిపోయింది కాబట్టి గడ్డి చేంజ్ చేసుకొని మళ్ళీ సర్వైవ్ కావచ్చు ఇలా. ఒకవేళ మీరు కామెంట్ చేయండి గాయస్, ఒకవేళ మీ కామెంట్స్ కనుక వచ్చినట్టయితే వర్షం రాదు ఒక 2-3 రోజులు అన్నది మాకు అనిపిస్తే, ఈ ఎండిపోయిన గడ్డి ఉంది కదా దీన్ని తీసేసి 24 hours మన టీం మెంబర్స్ మొత్తం ఇక్కడ సర్వే కానీ ట్రై చేస్తాం. ఎంతమంది ఉన్నామో అంతమంది, 7-8 మంది టోటల్ మెంబర్స్ దీని మీద ఉండడానికి అయితే సర్వే కానీ ట్రై చేస్తాం. మీరు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్టయితే ఆ వీడియో తీస్తాం. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మేము చేసిన ట్రీ హౌస్ ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎంజాయ్ చేసేది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఏ రకంగా ఎంజాయ్ చేసినాం, ఎట్లా ఎంజాయ్ చేసినాం మీరు చూసిరు కావచ్చు ఆల్రెడీ. సో ఇది ఒక మర్చిపోలేని రాత్రి మాకు కావచ్చు, మాకంటే ఎక్కువ వీడైతే అసలు మర్చిపోయాడు లైఫ్లో. ఇటువంటి ఎప్పుడు ఫేస్ చేసినావారా? ఇట్లా అయితే ఎప్పుడు ఫేస్ చేయలేము. వానకు మస్తు అడిచిన కానీ ఇట్లా ఫస్ట్ టైం. ఇవన్నీ సామాన్లు ఫస్ట్ టైం. ఇది ఒక్కసారి కాదురా, ఈ వానాకాలం పోయేంత వరకు ఇట్నే ఉంటుంది. ఎందుకైనా మన జాగ్రత్త మనం ఉండాలి. ఎక్కడి నుంచి తీసుకున్న సామాన్ అక్కడనే మళ్ళీ సేఫ్టీగా పెట్టుకోవాలి. ఎందుకంటే వాన రాగానే అసలు ఎక్కడికి ముందో కూడా తెలియదు. రాత్రి మేము ఎట్లు ఉరికినాం, ఏం చేసినాం మొత్తం మీరు చూసారు కదా. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చి మీరు ఒకవేళ కావాలి అంటే
దీన్ని ఇంకా కొద్దిగా మాడిఫై చేసి మళ్ళీ ఎప్పటిలెక్క దీన్ని రెడీగా చేసి ఈసారి దీని మీద టీమ్ మెంబర్స్ మొత్తం 24 hours క్యాంపింగ్ అయితే వేయడానికి రెడీగా ఉన్నాం. చూద్దాం. సో మీరు ఏమంటారో కామెంట్ అయితే చేసేయండి. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.